హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెల్బోర్న్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మా మా స్మైలీ నేను సరదాగా డే 5 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాము. చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాము అన్నమాట. మా అమ్మాయి అయితే మరీ ఎగ్జైటెడ్. అసలు ఆ జనాన్ని చూసి అసలు ఏంటి డాడీ ఎంతమంది జనం ఉన్నారు అని అడుగుతుంది. అసలు ఇవాళ జనం అయితే చాలామంది వచ్చారు. మామూలుగా 1,00,000 కెపాసిటీ ఉంటుంది మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కూర్చునే కెపాసిటీ. ఇవాళ డే 5 వచ్చేసి 74,362 అన్నమాట. మెల్బోర్న్ ఎంసీజీ అఫీషియల్ లెక్కల ప్రకారం. ఈ జనాల తాకిడికి ఇవాళ ఎర్రా పార్క్ అని ఉంటుంది అన్నమాట పక్కన. అది కూడా ఓపెన్ చేశారన్నమాట. ఏది మన వచ్చిన ఆడియన్స్ పబ్లిక్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి. అంతమంది జనం వచ్చారు ఇవాళ. అసలు చాలా క్రౌడ్గా ఉంది. ప్లస్ ఈ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ రికార్డు ఆడియన్స్ అన్నమాట. ఇప్పుడు 1937లో బ్రాడ్మెన్ లెడ్ యాషెస్ సిరీస్కి 3,50,534 మంది ఆడియన్స్ అయితే ఈ టెస్ట్ మ్యాచ్కి 3,73,691 రికార్డు ఎంసీజీలో. బట్ అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా 184 రన్స్ తేడాతో గెలిచింది. మన వాళ్ళైతే ఎవరు మన జైస్వాల్ను రిషబ్ పంత్ వాళ్ళిద్దరే 2 అంకెలు స్కోర్ చేశారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ స్కోర్స్ అన్నమాట. ఇంకేం చేస్తాం, అన్ఫార్చునేట్ అన్నమాట అది. కొన్ని వీడియో క్లిప్స్ పెట్టాను అన్నమాట, చూడండి. ఆ ఎర్ర పార్క్ ఓపెన్ చేయడం అనేది మాత్రం చాలా రేర్ అని చెప్తున్నారు. అంతమంది పబ్లిక్ వచ్చారన్నమాట వాళ్ళు. ఈ వీడియో అంతా మా అమ్మాయి తీసింది తన ఐప్యాడ్లో. ఆస్ట్రేలియా బౌలర్స్లో ప్యాట్ కమిన్స్, స్కాట్ పోలాండ్ చెరొక 3 వికెట్లు తీసి మన వాళ్ళని దెబ్బ కొట్టారు బాగా. మా పక్కనంతా ఆస్ట్రేలియా వాళ్ళు కూర్చున్నారన్నమాట. ఇక వాళ్ళు మన వాళ్ళు అవుట్ అయినప్పుడల్లా ఇక అసలు ఫుల్ గోల. మన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ ఆస్ట్రేలియన్స్ పోటాపోటీ అన్నమాట ఇక్కడ. బట్ మన వాళ్ళు అవుట్ అయిపోతుంటే ఇంక మనం ఏం చేస్తాం, గోల. ఇదిగోండి, రోహిత్ శర్మ అవుట్ అయ్యి వెళ్ళిపోతుంటే మా ఫోటో తీసాము. సాడ్గా ఉన్నాడని చెప్తుంది మా స్మైలీ. మేము కూర్చున్న ప్లేస్ అన్నమాట ఇది. సో సాడ్ అండి, ఇండియా ఓడిపోయింది ఇవాళ. దట్స్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. Please like, share and subscribe our channel. Thank you.